వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. సెప్టెంబర్ మాసంతో మనం చూసుకుంటే ప్రతి ఒక్క రాశి వారు అడిగేది ఏంటంటే మా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, దాంతోపాటు ఏం చేస్తే మంచిదని కూడా అడుగుతూ ఉంటుంటారు. అదేవిధంగా మనం వృషభ రాశి వారికి కనుక మనం చూసుకుంటే సెప్టెంబర్ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి, చేయకూడని పనులు ఏంటండి? ఉషా గారు, రాశి ఫలాలు చెప్పుకోవడం అందరికీ ఇంపార్టెంట్, ప్రకృతికి ఇంపార్టెంట్, మీకు నాకు అందరికీ ఇంపార్టెంట్. ఇది మనకి మహర్షి ఇచ్చిన గొప్ప జ్ఞానం అని చెప్పుకోవాలన్నమాట. అయితే సెప్టెంబర్ మంత్ మనకు వచ్చేటప్పటికి చాలా విశేషం ఉంది. ఆ విశేషం ఏంటంటే ఇది భాద్రపద మాసంతో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 4th భాద్రపదంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి భాద్రపదం స్టార్ట్ అవుతుందో మనకి బాగా అందరికి గుర్తొచ్చేది అంటే భాగలపదం శుక్లపక్ష చతుర్థి నాడు మనం వినాయక చవితి చేస్తాం అనమాట. ఈ మాసం బిగినింగ్లోనే మనకు ఒక పెద్ద పండుగ ఉంది కాబట్టి ఈ పండుగని ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలుగా ఆచరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. సో ఇందులో వచ్చేటప్పుడు మనకి వృషభ రాశి వాళ్ళకి మనకి సెప్టెంబర్ మంత్ ఫలితాలు ఎలా ఉన్నాయో గ్రహస్థితిని బట్టి చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి వీళ్ళకి ప్లానటరీ కనుక మనం పొజిషన్ చూసుకుంటే సూర్యుడు కన్య రాశిలోకి 16వ తారీఖు ఎంటర్ అవుతున్నారు. దానికి ముందు సింహరాశిలో ఉంటారు. బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉంటారు. 4 అక్కడి నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. శుక్రుడు వచ్చేటప్పటికి తులారాశిలోకి, తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి ఈ మాసం అంతా మిథున రాశిలో ఉంటారనమాట. ఈ నక్షత్ర మనకి ఈ గ్రహాల కనుక స్థితిని కనుక మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ కృతిక 2, 3, 4 నక్షత్ర పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిగిన వాళ్ళంతా వృషభ రాశి అని మనం చెప్పుకోవాలి. ఇవి కాకుండా నాకు పేరు బలం కనుక మనం చూసుకుంటే ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ ఈ అక్షరాలు మోరాలస్ ఇంకా ఈ అక్షరాల పేర్లతో ఉన్న వాళ్ళంతా కూడా మనకి వృషభ రాశి కింద వస్తారనమాట. మనం కనుక సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 days ఎలా ఉంటుందంటే మానహాని, ధనచ్ఛేదం, రాతిభయం, పుత్రలబ్ధిం అని 4 మొక్కల్లో చెప్తారు. ఫస్ట్ వీళ్ళకి అఘోరం కలిగే సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి ఏదైనా ఒక వస్తువుని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మనీ కానీ వేరే ప్రాపర్టీ విషయాలు జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత వీళ్ళకి శత్రువులు మిమ్మల్ని అనవసరంగా ఒక నిందించి మిమ్మల్ని ఏదో చేయాలని చూసే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా పుత్రుల ద్వారా వీళ్ళకి చాలా లాభం కలుగుతూ ఉంటుంది. అదే మనం కనుక 15, 16 తర్వాత కనుక చూసుకుంటే అనవసరంగా మానసిక బాధలు పడతారు, ఏమీ ఉండదు, మీరు పడుతూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈ మంత్ కొంచెం స్పిరిచువల్గా ఉంటే చాలా బాగుంటుంది. ఓవర్ థింకింగ్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. లాస్ ఆఫ్ ప్రాపర్టీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మార్చడం వల్ల కొంచెం జాగ్రత్తగా ప్రాపర్టీ విషయంలో, భూమి విషయంలో అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ధనం ప్రాప్తి, చక్కగా ధనం వస్తుంది. ఓకే, స్త్రీల వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది. ఇది మనకు వచ్చేటప్పుడు సూక్ష్మ గోచారం పెట్టి. అదే మనం ఇన్ డీటెయిల్ కనుక మనం చూసుకుంటే ఒక రకంగా సూర్యుడి వీళ్ళకి చాలా మంచి చేస్తున్నాడు, కొన్ని విధాల్లో కొంచెం ఇబ్బందులు కూడా పెట్టే అవకాశం ఉంది. ఎలాంటి మంచి చేస్తున్నాడో చూద్దాం. వీళ్ళకి ధనలాభం చూపిస్తుంది. ఫస్ట్ ఎప్పటి నుంచి సెప్టెంబర్ 16th నుంచి మంత్ ఎండ్ వరకు ధనలాభం చూపిస్తుంది. ఇంట్లో పండగలు అవన్నీ చక్కగా జరుపుకునే అవకాశం ఎక్కువగా ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. వీళ్ళకి తీపి వస్తువులు తింటారు. నూతన ఉద్యోగం, ఎవరికైనా ప్రమోషన్స్ అవన్నీ కావాలనుకుంటే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ధనలాభం ఉంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఇదే 5వ ఇంట్లో ఉండటం వల్ల లేజీనెస్ పెరుగుతుంది. సో అది మీ చాయిస్ అనమాట. మీరు లేజీగా కూర్చుంటే ఏదైనా మధ్య కూర్చొని తింటే ఏదైనా కరిగిపోతుందంటారు చూడండి, అలా కాకుండా మీ ప్రయత్నం మీరు చేసుకోవాలి. బుద్ధి బలం కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంది, అనారోగ్యం పడే అవకాశం ఎక్కువ ఉంది, అశాంతిగా ఉండే అవసరం ఉంది, మీ ఫ్రెండ్స్ వల్ల మీకు ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి బ్యాడ్ కంపెనీని వదిలిపెట్టేసి చక్కగా యోగా మెడిటేషన్ చేసుకుని యాక్టివ్గా ఉంటే మనం చెప్పుకున్న మంచి ఫలితాలు వీళ్ళు అనుభవించవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఈ నెలంతా కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే మైండ్ శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంది. మనసులో అనవసరమైన బాధలు, చేపట్టిన పనులు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. దుర్మార్గుల సహవాసం, ఈ రాశి వాళ్ళు ఫ్రెండ్షిప్ కంపెనీతో చాలా జాగ్రత్తగా ఉంది. దాకా కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది. దుర్మార్గుల సహవాసం చేసి అనవసరంగా లేజీ పలేసి మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అయ్యేసి అతిగా మాట్లాడటం, ధనం ఖర్చు పెట్టుకోవటం, ఇవన్నీ మీ హ్యాబిట్స్ మీ ఓన్ మీరు చేసుకుంటారు. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉంటే, కొంచెం స్పిరిచువల్గా ఉంటే అది మీరు కంట్రోల్ చేసుకుని చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అలానే పుత్రులతో కూడా గొడవ అవుతుంది. సంతానం వల్ల మనస్తాపం, శారీరక బలహీనత కలిగి ఉంటారు. ఇది 5th house ఉండటం వల్ల వీళ్ళకి ఇంకొక ఏమవుతుందంటే టోటల్గా కుజుడు వీళ్ళకి అంత
అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి వచ్చే ఒంట్లో నొప్పులు, స్థాన భ్రష్టత్వము, ద్వేషము, వృధా ప్రయాణాలు, అధికంగా ఆందోళన చెందటము, ఆర్థిక నష్టము, పరాభవము ఇవన్నీ కలుగుతాయి. టోటల్గా కుజుడి వల్ల వీళ్ళకి అంత అనుకూలంగా లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా కంపానియన్, ఫ్రెండ్షిప్ వాళ్ళతో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి చాలా మంచిగా ఉంటుందని చెప్పాలి. ఎలా ఉంటుందంటే వీళ్ళకి కూడా సెప్టెంబర్ టోటల్గా ఏమంటే సెప్టెంబర్ వీళ్ళకి సెకండ్ 2 వీక్స్లో చాలా బాగుంది. ఫస్ట్ వాటితో కంప్లీట్ చేస్తే శుక్రుడు కూడా వీళ్ళకి చాలా అన్యోన్యత కలిగిస్తూ ఉన్నాడు. ప్రతిదినం సుఖంగా భోజనం చేస్తారు, ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. తర్వాత ఇష్టంగా ఏదైనా ఒక పని చేస్తే అందులో లాభం వస్తుంది, శత్రునాశనం అవుతారు, తృప్తిగా ఉంటారు, చక్కగా సుఖం కలిగి ఉంటారు. అదే వాళ్ళకి 11th హౌస్లో కూడా ఆస్పెక్ట్ ఉండడం వల్ల అనుకున్న పని అనుకున్నట్లు జరుగుతాయి. ఇంకంతకుమించి ఏం కావాలి. ఫస్ట్ తర్వాత వచ్చే ధనలాభం ఉంది, జయం ఉంది, మిత్రలాభం ఉంది, కుటుంబంలో శాంతి ఉంటుంది, క్షీరాన్న భోజనం కలుగుతుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు, చాలా చక్కగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days కొంచెం బాగలేదు, కానీ ఇవి కూడా వీళ్ళ స్వయంకృత అపరాధం అంటారు చూడండి, వీళ్ళ ఇన్డిసిప్లిన్ వల్ల బాగలేదు, కానీ ప్లానెట్స్ అయితే వీళ్ళకి అనుకూలంగా ఉంది, చాలా చక్కగా ఉండొచ్చు. నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి భయము, రోగము, బంధనము, కలహము ఉన్న ఫైనల్గా జయం కలుగుతుంది. ఓకే, మృగశిర నక్షత్రం వాళ్ళకు కూడా భయము, బంధనము, మరణము, అనుకున్న పనులు కాకపోయినా కానీ ఫైనల్గా మీదే అప్పర్ హ్యాండే మీకు జయం కలుగుతూ ఉంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకు కూడాను రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, భయపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, అనవసరంగా ఎక్కడో ఒక సందిగ్ధంలో పడిపోయి ఎటు డెసిషన్ తీసుకోలేపడే అవకాశం ఎక్కువగా ఉంది, కలహం ఉంది. కానీ ఫైనల్గా వీళ్ళకి జయం కలుగుతుంది, ధనలాప్తి కూడా కలుగుతుంది. అంటే కష్టపడి కొంచెం సాధించుకునే విధంగా మనకి గ్రహస్థితి ఉంది వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి. అయితే ఈ రాశి వాళ్ళకి స్పెషల్గా ఈ టైంలో మాత్రమే ఉంది, ఇది ఎప్పుడూ ఉండదండి. ఈ మంత్ మాత్రం వీళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే కృతికా నక్షత్రం వాళ్ళు హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ప్రోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హస్తా నక్షత్రం వాళ్ళు కూడాను వీళ్ళకి వైరల్ ఫీవర్లో వచ్చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా రోహిణి నక్షత్రంలో పర్టికులర్గా కార్యహాని, మీరు సరైన డెసిషన్ తీసుకోక రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి రోహిణి నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి కాకుండా వేరే వాళ్ళతో సంప్రదించేసి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి. మృగశిర నక్షత్రం వాళ్ళకి కూడాను వీళ్ళకి రోగం వచ్చేస్తుంది, కానీ అది డేంజరస్ సిచ్యువేషన్కి వెళ్ళే సిచ్యువేషన్ అవకాశం ఉంది కాబట్టి ముందుగానే చాలా హెల్త్ చెకప్ ముందుగానే పెట్టేసుకుంటే చాలా జాగ్రత్త. ఇది ఈ మంత్ మాత్రం ఈ నక్షత్రం వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ప్రతి రాశి వాళ్ళు కూడా జాతక రీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము, దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము కొన్ని హోమాలకు అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, కనకదార హోమం గురించి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. ఎవరు ఎంక్వైరీ చేసినా దానికి తగ్గట్టు ఎవ్రీ మంత్ హోమం ఉంటూనే ఉంటుంది, మీరు అటెండ్ అవ్వాలని చెప్తూ ఉంటుంటాం. హోమం కావచ్చు, జాతకరీత్యా ఒకసారి కలవాలనుకున్న ఏ విధంగా అంటారు? సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ఉషా గారు, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. ఓకే, వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోకి సంబంధించి మనకే తెలిసిపోతాయి అనమాట. సో వాళ్ళలో ఆ ఫ్యామిలీలో కానీ వాళ్ళలో చాలా పరిణితి ఉంటుందండి, చాలా అండర్స్టాండింగ్ మెచ్యూరిటీగా ఉంటుంది అనమాట వాళ్ళ డెసిషన్స్ కానీ నేను చూస్తూ ఉంటానండి. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఒక కోర్సు స్టార్ట్ చేసాం, వేదిక ఆస్ట్రాలజీ కోర్సెస్. చాలామంది జాయిన్ అవుతున్నారు. నాకు సంతోషం ఏమంటేనండి, అమెరికా నుంచి, లండన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి జాయిన్ అవుతున్నారండి. వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా రీసెర్చ్ చేయడానికి. ఎంత ఉందండి ఈ సబ్జెక్ట్లో, మా తర్వాతండి మేము ఏదో అనుకున్నాము, ఎంత టెక్నికల్గా ఉందా, ఎంత అసలు ఎన్ని మ్యాథమెటికల్స్ కాన్సెప్ట్స్ మీద ఇంత బిల్డ్ ఎలా చేశారండి మన పూర్వీకులని చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు హెల్ప్ చేస్తున్నారండి. అదొక సంతోషకరమండి. అందరూ ఇందులో జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలని ఒకటండి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా ఇది మనం చాలా హయ్యర్ లెవెల్లో చెప్పుకుంటామండి. దీంతోపాటు ఇండివిజువల్ జాతకం కనుక మనకు తెలుసుకోండి, అందులో వాళ్ళకి ఏమేమి యోగాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏందని చెప్పేసి మనం తెలుసుకుంటే అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. నా దగ్గరికి ఎంతోమంది డిప్రెషన్ తోటి, తర్వాత ఏమీ చేయలేము, ఏంటి ఎలా ఉందన్న యాంగిల్తో వస్తారండి. ఒక్కసారి వాళ్ళ జాతకం నేను వాళ్ళకి చెబితే, ఓ ఇంత ఉందండి, మాకు తెలియదండి మా జాతకంలో, వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఓ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యామండి, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇన్ని యోగాలు ఇవన్నీ ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అది. తర్వాత వచ్చేటప్పటికి మీరు చెప్పినట్లు కొంతమందికి జాతకాలు బాగుండి తర్వాత అన్నీ ఉన్నా చాలా టఫ్ ప్రాబ్లమ్స్లో ఉంటారండి. పెళ్ళిళ్ళు కాకుండా లేకుంటే బిజినెస్లు చేస్తూ ఉంటారు, కానీ ఎప్పటికీ లాభాలు రావు అందులో. తర్వాత వచ్చేటప్పుడు అనుకోని ప్రాబ్లమ్ చాలా ఉంటాయండి. అవి ఏంటంటే ఆర్థికంగా కానివ్వండి, ఇంకో విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం చక్కగా కనకదార ప్రోగ్రామ్ ద్వారా ఓకే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగే విధంగా, భోగభాగ్యాలు కలిగే విధంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. సో ఎలాంటి వాళ్ళైనా సరే మనం కనుక సంప్రదించి అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. సో ఎవరైనా సరే కనకదార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదా జాతకరీత్యా సురేష్ గారిని ఒకసారి కలవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే
సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అనుష గారు.